ఎయిర్టెల్, జియో, ఈ ఫైనాన్స్ కంపెనీలు ఇవన్నిటిని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందా? మరి గవర్నమెంట్ చిన్న తప్పు పబ్లిక్ చేస్తేనేమో విడుచుకుపడుతున్నాయి. ఇంత దోపిడీ చేస్తున్నాయి ఈ కంపెనీలనేమో పట్టించుకోకుండా రాజ్యం మీద వదిలేసి పబ్లిక్ని దోచుకోండి అని చెప్తారు. రీసెంట్గా నాకు జరిగిందే, నేను 1 ఇయర్ రీఛార్జ్ చేసిన ఎయిర్టెల్లో ప్రీపెయిడ్లో. అది బై మిస్టేక్ అయిందో ఏమైందో తెలియదు కానీ 1 ఇయర్ రీఛార్జ్ చేసినాక ఓటీపీ కనెక్ట్ చేసిర్రు. ఇది పోస్ట్ పెయిడ్కి అయిందని చెప్పారు. పోస్ట్ పెయిడ్కి అయిందని చెప్పి 1 మంత్ కూడా వాళ్ళే. నేను 1 ఇయర్ రీఛార్జ్ చేసి 3600 పెట్టి రీఛార్జ్ చేసిన. 1 మంత్ కూడా వాళ్ళే. 1 మంత్ 10 డేస్ వాడినా. ఇది ప్రీపెయిడ్లకి పోస్ట్ పెయిడ్కి అయిందని చెప్పి ఆ పైసలు మొత్తం వెళ్ళిపోయినాయి. సరే, పబ్లిక్ మాకంటే తెలివి లేదు, మేము అంత చదువుకోలేదు, ఇంత దోపిడీ చేసేది అంత చదువుకోలేదు కాబట్టి మేము ఓటీపీ కొట్టినా. మేము రీఛార్జ్ అయితే 1 ఇయర్ చేసినాక పోస్ట్ పెయిడ్కి ఎందుకు చేసుకుంటారు ఇలా? అది ఎదవకన్నా బుద్ధి ఉండాలిగా. ఎయిర్టెల్లోనికి ఆడ్ చేసిండు, ఫోన్ చేసిండు, ఆ పైసలు అటే మళ్ళీ చేసినాక మంత్లీ 550 అని చెప్పిండు. 550 అని చెప్పి 1050, 745, 900 ఇట్లా బిల్ వేసుకుంటూ పోయిండు. ఒక మంత్ నెట్ సరిపోతలే అని బూస్టర్ యాడ్ చేసినాక ప్రతి మంత్ ఇక బూస్టర్ యాడింగ్ బిల్ వస్తూనే ఉంది. డిస్కనెక్ట్ చేసినా కానీ వచ్చింది. ఇదేంటంటే బిల్ కట్టకముందు డిస్కనెక్ట్ చేయాలి, బిల్ కట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ చేయాలి అని మళ్ళీ అట్లా ఇన్ని దోపిడీలు ఇన్ని చేస్తుంటే ఈ గవర్నమెంట్లు ఏం యాక్షన్ తీసుకుంటున్నాయి, ఏం చేస్తారు? ప్రైవేటులు ఇన్ని విధాలుగా ఫైనాన్స్ కంపెనీలో అదే దోపిడీ, ఎయిర్టెల్ది అదే దోపిడీ, ఈ జియోలోది అంతా అయిపోయినాక ఇప్పుడు 745 పెండింగ్ ఉన్న బిల్లు సరే పోతే పోనీ ఇంత పోయినాయని ఆ బిల్ కట్టేస్తే, ఆ బిల్ కట్టి జియోకి పోతే 4 days ఆగాలంట మళ్ళీ సిగ్నల్స్ యాక్టివేట్ కావడానికి. 4 daysలో యాక్టివేట్ అవుతాయంట. బిల్ కట్టినా కదా ఎందుకైతే అంటే మీరు ఇప్పుడు కట్టి 4 days తర్వాత యాక్టివేట్ అవుతాయి అన్నాడు. మళ్ళీ అటు సిగ్నల్ కట్ చేస్తావు. జియోలో రీఛార్జ్ చేసిన నెక్స్ట్ డే సిగ్నల్ ఎయిర్టెల్లోనికి బిల్ పెండింగ్ ఉందని ఆయనకి జియోకి రీఛార్జ్ చేసిన నెక్స్ట్ డేనో సెకండ్ డేనో కట్టు. అదే కట్టు మరి నేను బిల్లు పెండింగ్ ఎయిర్టెల్ అనుకుంటే ముందే కట్ చేయాలిగా. ఈయనకి రీఛార్జ్ చేసినాక కట్ అయింది. ఇప్పటికీ 7 days 8 days అవుతుంది. దానికి ఇక్కడ ఈ పైసలు ఇవి పోతాయి, అక్కడ అవి పోతాయి. ఆడు సెప్టెంబర్ బిల్ కట్టలే అంటుండు. సెప్టెంబర్ బిల్ కట్టకుండా ఇన్ని మంత్స్ నాకు ఎయిర్టెల్ ఎట్లా ఇచ్చిండు? ప్రతి నెల బిల్ కట్టినా ఓ నెల